తెలంగాణలో చూస్తున్న పంచాయతీలు ఏంటంటే ఎవరోనో ఆ ముస్లిమ్స్ హెడ్ ఆయన అంటాడు ఇది భారత్ అనేది ముస్లిం కంట్రీ, దీంట్లో హిందూస్కి ఉండాలనిపిస్తే ఉండండి, లేకపోతే దేశం విడిచి వెళ్ళిపోండి అంటున్నాడు. ఇండియా ముస్లిం కంట్రీయా? ఇది ఎప్పుడైంది? ఆయన చెప్తున్నాడు అట్లా. అది అట్లా అయిపోయిందా అని అంటే ఇక్కడ ఉన్న ఒక ఎంఐఎం లీడర్ అంటాడు ఒక రోజు వస్తుంది హిందూస్కి రోడ్ల మీద గల్లీలలో జాగా దొరకది పారిపోవడానికి, ఆ రోజు వచ్చినప్పుడు మేము చూపిస్తామని ఆయన అంటుండు. ఎంఐఎం ఎమ్మెల్యే ఆయన ఇట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నాడు. అంటే మీరు చూడండి, ఇప్పుడు ఆ పైననే అయిపోతున్నదా అని అనుకున్నామా, అది కొంచెం 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 తగ్గుకుంటా కిందికి దిగుతుంది. ఇట్లా ఇటు దిగి ఇప్పుడు హైదరాబాద్లో నుంచి వెళ్ళి కూడా స్టేట్మెంట్లు స్టార్ట్ అయినాయి. ఒక్కోళ్ళే ఇంకో కొంతమంది అటు యూపీ సైడ్ ఆడ ఈడ వాళ్ళు మాట్లాడడానికి భయపడుతున్నా, ఇంకొంతమంది ఏమంటున్నారు రామ్ మందిర్ని గూల్చేది మేమే, పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావురా అంటే హిందూస్ని టార్గెట్ చేస్తాను ఒకళ్ళు అంటారు. ఈ సోషల్ మీడియాలో కూడా ఇది మస్తు వైరల్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళంతా యూనిటీగా ఉన్నారు కదా, మరి మనం ఎందుకు ఉంటలేము? మనం కులాలు వర్గాలు అనుకుంటా కొట్టుకుంటూనే ఉన్నాం అనుకో, ఎప్పుడు ఇంకెప్పుడు మనం సేవ్ అయ్యేది? ఈడ హిందూస్ పైన, హిందూ టెంపుల్స్ పైన ఎన్నైతే దాడులు జరుగుతున్నాయో ఇవి మనకు కొంచెం కళ్ళు తెరిపియాలి కదా ఇప్పుడైనా. అరే ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఇంకా మనం పండుకొనే ఉంటే ఇక మన లైఫ్ ఏంది? హిందూస్కి ఫ్యూచర్ ఇండియాలో ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రి.